మొత్తానికి తమిళనాడులో వేగంగా రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. సుడిగాలి వేగంతో సెంచరీ దాటింది టీవీకే పార్టీ, విజయ్ పార్టీ. రెండవ స్థానంలో ఏఐడీఎంకే ఉంది, మూడో స్థానంలో డిఎంకే ఉంది. ఇది ట్రెండ్ మాత్రమేనా, లేక తమిళనాడులో కొత్త రాజకీయ యుగానికి శ్రీకారం చుట్టబోతుందా? రైట్ మహేష్ గారు, ఏది తమిళనాడులో మనం అంటే అసలు అంచనాలు ఒక్కసారిగా తారుమారని, కేవలం ఒక సంస్థ మాత్రమే విజయ్ వస్తారు సాలిడ్ మెజార్టీతో అని, కానీ ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. కొందరు కింగ్ అవుతారా, కొందరు కింగ్ మేకర్ అన్నారు, ఏకంగా కింగే అవుతాడు ఆయన. ఎట్లా మనం ఈ ట్రెండ్స్ కంటిన్యూ అవుతాయా, లేకుంటే ఎట్లా అంచనా వేయచ్చు మనం? అంటే సరే, ఇట్స్ ఫస్ట్ రౌండ్, బట్ ఓవరాల్గా పర్సెప్షన్ మూడ్ ఆఫ్ ది తమిళనాడు కొంత రిఫ్లెక్ట్ అవుతున్నట్టుగానే మనం చూడాల్సి వస్తుంది. రెండోది, అక్కడ తమిళ్ పాలిటిక్స్ మీ అందరూ తెలిసిందే, సినీ గ్లామర్తో కూడుకున్నటువంటి రాజకీయాలన్నీ కూడా. అది అంతకుముందు అన్నాదురై గారి నుంచి, తర్వాత డిఎంకే పార్టీ స్థాపకుల దగ్గర నుంచి స్టాలిన్ గారైనా, ఇక్కడ జయలలిత గారైనా, ఈరోజు విజయ్ గారు కానీ, మధ్యలో కమల్ హాసన్ గారు వచ్చారు, రజనీకాంత్ గారు పెడతా అన్నారు. సో తమిళ్ పాలిటిక్స్ మోస్ట్లీ సినిమా గ్లామర్ చుట్టే తిరుగుతాయి. అక్కడ కింగ్ అయినా, కింగ్ మేకర్ అయినా మోస్ట్లీ అదే సర్కిల్లో వస్తుంది. సో చాలా తక్కువ టైంలో పార్టీ పెట్టి అన్ని స్ట్రాటజీస్తోని విజయ్ గారు ముందు పోవటం, ఈ రిజల్ట్స్ చూస్తున్నట్టుగా భావించాలి. కాకపోతే ఒకటి ఇదేంటంటే, ఇట్ ఈస్ లైక్ ఏమంటారు, ఒక స్పేస్ అయితే వచ్చింది. ఏడీఎంకేలో జయలలిత గారి తర్వాత ఆ గ్లామర్ ఉన్న ఫేస్ లేకపోవడము, ఆ తర్వాత ఏడీఎంకే విచలవిడిగా వివిధ రకాలుగా శశికళ గారు ఒక కుంపటి, తర్వాత సెల్వన్, పోనీ సెల్వన్, పన్నీర్ సెల్వన్, వీళ్ళందరూ కూడా ఒక రకంగా విడిపోవడం వల్ల ఈ విజయ్ గారు ఎమర్జ్ అవ్వడానికి, అదొక వీక్ పార్టీగా చూపించి ఎమర్జ్ అవ్వడానికి ఒక స్పేస్ దొరికింది. రైట్ టైం, రైట్ షాట్. కొత్త పాలిటిక్స్ నిజంగానే ఒకవేళ వారు స్పీచ్లో చెప్పినట్టుగా కొత్త పాలిటిక్స్ తెస్తే తమిళనాడుకు ఏదైనా మంచి జరగాలని ఆశించారు. రైట్ రాణి గారు, మార్నింగ్. వెంకట్ గారు నమస్తే, బాగున్నారా? ఎస్, ఆఫ్టర్ లాంగ్ టైం. మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ, మోడీ కానీ, అమిత్ షా కానీ, మీ బీజేపీ రాష్ట్ర నాయకత్వం, కిషన్ రెడ్డి, లక్ష్మణ్, మీలాంటి వాళ్ళతో సహా మేము 4 రాష్ట్రాల్లో విజయం సాధిస్తాము, 4 రాష్ట్రాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాము అంటే తమిళనాడులో మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా ఈ ఫలితాన్ని? డెఫినెట్ గా వెంకట్ గారు, ఎందుకు అనంటే మేము కేరళలో కూడా మంచి రిజల్ట్ ని ఎక్స్పెక్ట్ చేసినాము. కేరళలో కూడా భవిష్యత్తులో అధికారంలోకి రావాలి, అవకాశం ఉంటే ఈసారి రావాలని అనుకున్నాం. ఎందుకంటే రాజకీయ పార్టీగా మేము అధికారంలోకి రావాలి, మంచి పరిపాలనను ప్రజలకు అందించాలని ఏ రాజకీయ పార్టీ అయినా కోరుకుంటది. భారతీయ జనతా పార్టీగా మా పార్టీ అయినా, మా పార్టీ నాయకులైనా, మా పార్టీ కార్యకర్తలైనా అదే కోరుకున్నారు. అయితే మీరు తమిళనాడు గురించి మాట్లాడుతున్నప్పుడు, తమిళనాడులో చాలా క్లియర్ గా డిఎంకేకు వ్యతిరేకమైనటువంటి పవనాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దానికి తోడు కాంగ్రెస్ పార్టీతో డిఎంకే పొత్తు అనేటువంటి దాన్ని ప్రజలు ఎక్కడ కూడా అక్కడ హర్షించలేదు అనేటువంటిది మనకు కనిపిస్తోంది. ఎప్పుడైనా కూడా మనకు 3-4 నెలల ముందు నుంచే ఏ రాష్ట్రంలో అయినా కొంత వాతావరణం అనేటువంటిది అర్థమవుతుంది. సో అట్లాంటి పరిస్థితుల్లో మనమందరం కూడా ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పేం లేదు. యాంటీ ఇన్కంబెన్సీ అనేటువంటిది ఎంత తీవ్రమైనటువంటి స్థాయిలో ఉన్నప్పుడు డెఫినెట్ గా మనం ఒక భారతీయ జనతా పార్టీగా అక్కడ తమిళనాడులో మేము ఎక్కడున్నాం అనేటువంటిది టెస్ట్ చేసుకోవాల్సినటువంటి సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా మేము అధికారంలోకి వస్తాము అనేటువంటి నమ్మకం మాకు ఉండింది. ఎందుకు ఉండింది అని అంటే, ఇవాళ నరేంద్ర మోడీ గారి పరిపాలనలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా, అన్ని రాష్ట్రాల్లో కూడా డైరెక్ట్ గా ఎక్కడైతే కేంద్ర ప్రభుత్వ పథకాల ఇంప్లిమెంటేషన్ డైరెక్ట్ గా ఉంటుందో అక్కడ ప్రజలకు ఆ ఫలితాలు చేరుతున్నాయి. కానీ తమిళనాడు లాంటి రాష్ట్రంలో, డిఎంకే ఉన్న చోట, లేదంటే వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రంలో టీఎంసీ ఉన్న చోట ఏమవుతున్నాయి అంటే, కొన్ని కేంద్ర ప్రభుత్వ పథకాలను వీళ్ళు బ్లాక్ చేయటము, లేదంటే రీనేమ్ చేయటం చేస్తున్నారు. కొన్ని పథకాల ఇంప్లిమెంటేషన్ జరగకుండా చేస్తున్నారు. అయితే థ్యాంక్స్ టు సోషల్ మీడియా, థ్యాంక్స్ టు మీడియా ఏంటంటే అసలు ఏమేం జరుగుతున్నాయి కేంద్రంలో, ఏ రాష్ట్రాలలో ఏం జరుగుతున్నది అనేటువంటిది ప్రజలందరికీ కూడా అర్థమవుతోంది. అండ్ ఇంకొకటి, ఎస్పెషల్లీ జనరేషన్ జెడ్ అంటే జెన్జీ అంటాం కదా మనము. సో ఈ యంగ్స్టర్స్ ఎక్కడైతే ఇప్పుడు భారతదేశంలో యంగ్స్టర్స్ పర్సంటేజ్ అనేటువంటిది 15 to 27, 15 to 30 ఈ ఏజ్ గ్రూప్ లో మధ్యలో, అంటే మనకు ఇవాళ 20 నుంచి 30-35 ఏళ్ల మధ్యలో ఉన్నటువంటి ఏజ్ గ్రూప్ ఇవాళ ఓటు హక్కును వినియోగించుకునేటువంటి సందర్భాల్లో ఈ పర్సంటేజ్ అనేటువంటిది మనకు అబోవ్ 40 ఉంది. ఈవెన్ తమిళనాడులో కూడా
43% యూత్ ఉన్నారు. సో ఇంత యూత్ కూడా ఒకటేసారి ఆలోచన చేస్తున్నప్పుడు వాళ్ళకు కూడా ఒక అవగాహన వచ్చినప్పుడు ఇవాళ డిఎంకే లాంటి పార్టీ, కాంగ్రెస్ లాంటి పార్టీ పట్ల వాళ్ళకు సద్భావం ఏం లేదు. అయితే విపరీతమైనటువంటి యాంటీ ఇంకంబెన్సీ ఉంది. ఈ యాంటీ ఇంకంబెన్సీని ఇతర పార్టీ వైపు మొగ్గు చూపాలి అనేటువంటి తరుణంలో డెఫినెట్ గా కొంత పర్సంటేజ్ ఇవాళ మీకు మీ డాష్ బోర్డ్ మీద స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎబో 73 తమిళనాడులో బీజేపీ, అన్నా డిఎంకే అలయన్స్ కి వచ్చినది. అక్కడ మాకు భారతీయ జనతా పార్టీకి కూడా అన్నామలై లాంటి నాయకులు ఉన్నారు, అక్కడ ఏఐడిఎంకే కి నాయకులు ఉన్నారు. కాబట్టి నరేంద్ర మోడీ గారి పరిపాలన ఎట్లా ఉంది అనేటువంటిది ప్రజలు చూసినారు. మాకు ఒక 73 స్థానాలలో మెజారిటీ అక్కడ కనిపిస్తోంది. అయితే విజయ్ ఫ్యాక్టర్ అనేటువంటిది కూడా మనం తీసివేయాల్సినటువంటి అంశం కాదు. మొదటి నుంచి కూడా సినిమా ఇండస్ట్రీకి ఉన్నటువంటి సినిమా గ్లామర్ అనేటువంటిది తమిళనాడులో ఎట్లా ఒక సక్సెస్ఫుల్ ఫ్యాక్టర్ కాదండి. భారతీయ జనతా పార్టీ ప్రాతినిధ్యం తమిళనాడులో లేదు, ఉండదు. సో మీరు అంటే విజయ్తో జత కట్టాల్సిందే, లేకుంటే విజయ్ను మంచిగా చేసుకోవాల్సిందే, లేకుంటే విజయ్ని బెదిరించాల్సిందే, అంతే తప్ప సాలిడ్గా బీజేపీ పాగా వేస్తుంది, బీజేపీ ప్రభుత్వం అధికారులకు వస్తుందనే పరిస్థితి లేదు కదా. కావచ్చు, అయితే ఇవాళ కాకపోతే రేపు వస్తుంది. ఇవాళ సాలిడ్ గా రాలేదు అని అంటే ఇవాళ సాలిడ్ గా ఎవరికీ రాలేదు. ఇప్పుడు నేను అదే క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నా, సాలిడ్ గా ఎవరికి వచ్చింది? సాలిడ్ గా కాంగ్రెస్ పార్టీకి వచ్చిందా? సాలిడ్ గా డిఎంకేకి వచ్చిందా? సాలిడ్ గా లేకపోతే విజయ్కి వచ్చిందా? ఎవరికీ రాలేదు కదా. అంటే ప్రజలు వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాన్ని మిక్స్డ్ గా డిస్ట్రిబ్యూట్ చేసినారు. ఇక్కడ చాలా క్లియర్ గా అర్థమవుతున్నది అంటే సాలిడ్ గా ఏం జరిగింది అని అంటే సాలిడ్ గా యాంటీ ఇన్కంబెన్సీ ఉంది, సాలిడ్ గా డిఎంకే వ్యతిరేకించినారు, సాలిడ్ గా కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించినారు. బట్ వాళ్ళు కావాలి అని కోరుకున్నటువంటి పార్టీలో భారతీయ జనతా పార్టీ ఉంది, వాళ్ళు కావాలని కోరుకున్నటువంటి దాంట్లో ఏఐడిఎంకే ఉంది, వాళ్ళు కావాలని కోరుకున్నటువంటి దాంట్లో టీవీకే ఉంది. బట్ మీరు ఇవాళ సాలిడ్ గా ఇవ్వలేదు కదా అని అంటే మాకు భారతీయ జనతా పార్టీ మేమున్న స్థానం నుంచి డెఫినెట్ గా ముందుకు వచ్చినాము. ఇవాళ మా అలయన్స్ కి 73 సీట్లు రావడం అనేటువంటిది అదేం జోక్ కాదండి. నేను చాలా క్లియర్ గా చెప్తున్నాను మీకు. ఇవాళ మీరు వస్తున్నటువంటి రిజల్ట్స్ ను కూడా చూడండి. 5 రాష్ట్రాల్లో వస్తున్నటువంటి రిజల్ట్స్ లో ఆల్రెడీ మేము అధికారంలో ఉన్నటువంటి చోట మూడోసారి అస్సాంలో మేము అధికారాన్ని నిలబెట్టుకుంటున్నాము. పుదుచ్చేరిలో మా అలయన్స్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది. వెస్ట్ బెంగాల్లో మేము సాలిడ్ గా అధికారంలోకి వస్తున్నాము. తమిళనాడులో మేము కనుక టీవీకేతో పొత్తులోకి వెళ్తే కనుక డెఫినెట్ గా అక్కడ కూడా అలయన్స్ లోకి వస్తాము. లేదంటే రేపొద్దున ఇంకా కొద్ది టైం పట్టాలి మనకి, ఇంకొక 1-2 రౌండ్స్ కావాలి. ఎందుకంటే ఇవి పోస్టల్ బ్యాలెటే కాబట్టి జనరల్ గా పబ్లిక్ ఓటింగ్ వచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే ఇవాళ ఈ వస్తున్నటువంటి ట్రెండ్స్ ఎక్కడైతే ఏఐడిఎంకే పొత్తు బీజేపీ అలయన్స్ లో 73 ఉందో ఆ నెంబర్ టీవీకే కు ఏఐడిఎంకే కి మధ్యలో కొంత అటు కూడా కావచ్చు. కాబట్టి సాలిడ్ గా భారతీయ జనతా పార్టీ ఏఐడిఎంకే కూడా అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. బట్ ఇంకొక గంటన్నర పడుతుంది మనకు ఆ ట్రెండ్స్ తెలవడానికి. ఇక మనం చూసుకుంటే ఒక కేరళ ఒక్కటే భారతీయ జనతా పార్టీ ఇంకా కూడా అనుకున్నటువంటి స్థాయిలో ముందుకు వెళ్ళలేదు. బట్ మేము అక్కడ ఓట్ షేర్ మాది పెరుగుతోంది, మేము ప్రజా తీర్పును గౌరవిస్తాం. అండ్ వెంకట్ గారు, నేను ఈ డిబేట్ లో ఒక విషయాన్ని నేను క్లారిఫై చేయదలుచుకున్నా. ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వచ్చినా మేము యాక్సెప్ట్ చేస్తాం, బీజేపీకి ఓట్లు వచ్చినా మేము యాక్సెప్ట్ చేస్తాం, టీఎంసీకి ఓట్లు వచ్చినా సీట్లు వచ్చినా మేము యాక్సెప్ట్ చేస్తాం. ఎందుకు చేస్తాం? డిఎంకేకి వచ్చినా మేము యాక్సెప్ట్ చేస్తాం, ఎందుకంటే అది ప్రజా తీర్పు కాబట్టి దాన్ని గౌరవిస్తాం. కానీ ప్రజలు కాంగ్రెస్ పార్టీ కోటేసిన కాడనేమో ప్రజాస్వామ్యం పరిడవిల్లినట్టు, భారతీయ జనతా పార్టీ కోటేస్తే మాత్రమే ఈవీఎం లేదో ట్యాంపర్ అయినట్టు, అది లేనిపోని ప్రాపగండా అనేటువంటిది చేస్తే కాంగ్రెస్ పార్టీ తన గౌరవాన్ని తను కోల్పోతుంది. ఎందుకు అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను ఎన్నికల్లో పోటీ చేసిన కాబట్టి నేను అనుభవంతో చెప్తున్నాను. వెంకట్ గారు, ఎక్కడైనా కూడా మీకు కూడా రాజకీయాలు తెలుసు, మీరు జర్నలిస్ట్ గా ఉన్నారు. ఏ గ్రామంలో, ఒక చిన్న గ్రామమే తీసుకోండి మీరు, గ్రామంలో ఓట్లు పడితే కూడా ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి అనేటువంటిది ఆ గ్రామంలో రాజకీయాలు చేసినటువంటి వాళ్ళకి చూచాయగా అంచనా ఉంటది. 5-10 ఓట్ల కంటే తేడా ఎక్కడ ఏ గ్రామాలలో కూడా వాళ్ళు ఊహించిన దానికంటే పడవు. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, ఎవరు ఫస్ట్ ఉంటారు, ఎవరు సెకండ్ ఉంటారు, ఏ కుటుంబంలో ఓట్లు ఎవరికి పడ్డాయి అనేటువంటిది కూడా తెలుస్తుంది. ఈవీఎం లో పడ్డా తెలుస్తుంది, మనం డైరెక్ట్ ఓటింగ్ చేసినా తెలుస్తుంది. అటువంటి నేపథ్యంలో ఎక్కడైనా కూడా ఏ నియోజకవర్గంలో అయినా ఎన్నికల రౌండ్ కి ఏజెంట్స్ ఉంటారు. రౌండ్ కి ఏజెంట్స్ ఉంటారు. రౌండ్ కి ఆ రౌండ్ లో ఏ గ్రామం సంబంధించినటువంటి ఏ బూత్ కు సంబంధించిన లెక్కింపు జరుగుతుంది అనేటువంటిది తెలుస్తుంది. అక్కడ ఎవరికి ఓట్లు వస్తాయి అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి నాయకులందరికీ తెలుస్తుంది. కాబట్టి ఈవీఎం ట్యాంపరింగ్ అనేటువంటిది ఒక బహానా. అంటే ఓటమిని అంగీకరించలేని మనసుతోటి మనం అట్లా చేయకూడదు. ఇవాళ నేను ఒకటి చాలా స్ట్రేట్ గా చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీ కనుక ఈ 5 రాష్ట్రాల్లో కనుక గెలిచి ఉండుంటే మేము ప్రజా తీర్పుని మేము గౌరవించే వాళ్ళం. అంతేగాని గౌరవించాల్సిందే కదా.
నేను మీరు డిబేట్ లోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు మహేష్ గారు ఈవీఎం ని ట్యాంపర్ చేయడం వల్లనే బీజేపీ వాళ్ళు ఓట్లేసుకోవడం వల్లనే ఓట్లు వచ్చినాయి అని వారు బాధపడుతుంటే వారు ఆరోపణ చేస్తుంటే నేను క్లారిటీ ఇచ్చిన, అంటే అట్లా ఉండదు, అది రాజకీయాలు తెలిసిన వాళ్ళు ఎవరికైనా అర్థమయ్యేటటువంటి అంశం కాబట్టి నేను క్లారిటీ ఇచ్చిన. రైట్. పైనూరులో టీవీకే కార్యాలయానికి భద్రత పెంచింది అక్కడ పోలీసులు. విజయ్ ఇంటి వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. తమిళనాట ఊహించని రాజకీయ పరిణామాలైతే మనకు ఎదురవుతున్నాయి. ఇంకో